కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రధానంగా తీసుకొచ్చినటువంటిది ఇప్పుడు అంబేద్కర్ గారికి సంబంధించినటువంటి అంశం. ఎందుకంటే కాంగ్రెస్ సుదీర్ఘకాలం పాటు దేశాన్ని పరిపాలించింది, కానీ అంబేద్కర్ గారికి భారతరత్న ఇవ్వాలన్న ఆలోచన రాలేదు. జవహర్లాల్ నెహ్రూలకి, ఇందిరాగాంధీలకి, రాజీవ్ గాంధీలకు కూడా భారతరత్నాలు ఇచ్చుకున్నారు. కానీ అంబేద్కర్కి భారతరత్న ఇచ్చింది ఎవరో తెలుసా? విపి సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేసినారు. ఆ ప్రభుత్వానికి బయట నుంచి మద్దతు ఇచ్చింది భారతీయ జనతా పార్టీ ప్లస్ కమ్యూనిస్టులు ఇద్దరూ కలిసి మద్దతు ఇవ్వడంతో ఆ ప్రభుత్వం నడిచింది. ఆ టైంలో అంబేద్కర్ గారికి భారతరత్న ఇవ్వాలన్నటువంటి పాయింట్ను రైట్ చేస్తే వచ్చినటువంటిది ఇది. అదే సందర్భంలో ఇప్పుడు తాజాగా అంబేద్కర్ కాన్సెప్ట్ ఏంటంటే అదొక సోరోస్ మైండ్ గేమ్లో భాగంగా ఎలాగ చెయ్యాలి, ఇప్పుడు మైనార్టీలను ఏకం చేయగలిగారు, నెక్స్ట్ ఎస్సీ ఎస్టీలని ఏకం చేయాలి. ఒకప్పుడు వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్, వాళ్ళందరూ విడిపోయారు. ఇప్పుడు వాళ్ళందరినీ కలిపి ఒకటి చేస్తే ఇక ఆ తర్వాత దెబ్బతీయచ్చు. అంటే ముస్లిం, క్రైస్తవ, ఎస్సీ ఎస్టీ ఓట్ బ్యాంక్ అన్నటువంటిది ఒక ఎత్తుగడగా సాగుతున్నటువంటి తంతు. ఇక్కడే పాయింట్ ఏంటంటే ఇది తెలిసినే భారతీయ జనతా పార్టీ కొన్ని ఎత్తుగడలు వేస్తుంది. అందులో భాగంగా జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ పేరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీగా మార్చింది. అయితే ఇట్లాంటి బయటికి రానియకుండా ఈ చర్చ నడుపుతున్నారన్నమాట.